పేర్లతో పిలుచుకునే ఏనుగులు, డాల్ఫిన్లు, స్వీయ వైద్యం చేసుకునే చింపాంజీలు, మానవ భాషను ఎక్కువగా అర్థం చేసుకునే శునకాలు. ఇలా ఈ ఏడాది జీవశాస్త్రవేత్తల పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. మనలో చాలామంది తమ పెంపుడు జంతువులకు పేర్లు పెడుతుంటారు. పిల్లి, కుక్క, ఆవు, పక్షులు ఇలా చాలా వాటికి తమకు నచ్చిన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆయా జంతువులు కూడా ఆ పేర్లకు ప్రతిస్పందిస్తాయి. అయితే ఈ జంతువుల్లోని ఏవీ తమ పేర్లను అవి చెప్పుకోలేవు. కేవలం మనుషులు పెట్టిన పేర్లకు మాత్రమే అవి ప్రతిస్పందిస్తాయి. కాని ఈ భూమి మీద కొన్ని జంతువులు తమకి తాము పేర్లు పెట్టుకుంటాయట. ఆ పేర్లతోనే అవి పరస్పరం పిలుచుకుంటాయని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిల్లో ప్రధానంగా ఏనుగులు, డాల్ఫిన్లు ఒకదానికొకటి పేర్లు పెట్టుకుని పిలుచుకుంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధస్సు సాయంతో జీవావరణం, వాటి పరిణామం అంశంపై పరిశోధనలు చేసిన పలువురు శాస్త్రవేత్తలు కీలక అంశాలు కనుగొన్నారు. అనేక జంతువులు గతంలో అనుకున్నదానికంటే చాలా తెలివిగా ఉన్నాయని ఈ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వీయ వైద్యం చేసుకునే కోతుల దగ్గర్నుంచి ఒకదానికొకటి వ్యక్తిగత పేర్లతో పిలుచుకునే ఏనుగుల వరకు ఈ 2024లో పలు నూతన అంశాలు తమ పరిశోధనలో బయటపడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అన్ని జంతువుల్లో ఏనుగులు అత్యంత తెలివైన జంతువులని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువని, అవి ఒకదానిని ఒకటి పేర్లు పెట్టుకుంటూ పిలుచుకుంటాయని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఆఫ్రికాలోని సవన్నా ఏనుగులు ఒకదానికొకటి పేర్లు పెట్టుకుంటూ పిలుచుకుంటాయని ఈ ఏడాది జూన్లో ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఇందుకోసం కెన్యాలోని సంబరు నేషనల్ రిజర్వ్, అంబోసెలి నేషనల్ పార్కులో ఏనుగుల స్వరాలు రికార్డ్ చేశారు. తర్వాత సౌండ్ లైబ్రరీలో మిషన్ లెర్నింగ్ ద్వారా అవి పేర్లు వినియోగించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్గరెట్ అనే ఏనుగు తన పేరుతో పిలవగానే దానికి ప్రతిస్పందిస్తుందని తెలిపారు. రెండో పరిశోధనలో తన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే ఆ ఏనుగు స్పందించడం లేదని వెల్లడించారు. పెద్ద ఏనుగులు గుంపుగా ఉన్నప్పుడు ఆడ ఏనుగును పిలవడానికి మగ ఏనుగు వాటికి ఉన్న పేర్లు పెట్టి పిలుస్తాయని తేలింది. ఒక్కో పేరుకు ఒక్కో రకమైన శబ్దం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. డాల్ఫిన్లు కూడా తమను తాము పేర్లు పెట్టి పిలుచుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి డాల్ఫిన్కు ఒక పేరు ఉంటుందని, ఈలల ద్వారా ఒకదానికొకటి పిలుచుకుంటాయని చెప్పారు. ఒక్కో డాల్ఫిన్ పేరుకు ఒక్కో రకమైన ఈల ఉంటుందని వెల్లడించారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే డాల్ఫిన్ ఈలలను కనుగొన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా బాటిల్ నోస్ అనే రకమైన డాల్ఫిన్లు ఆడుకునేటప్పుడు నవ్వు ద్వారా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయని కనుగొన్నారు. డాల్ఫిన్లు తమ సహచర డాల్ఫిన్లకు ముఖ కవళికల ద్వారా తమ ఉల్లాసాన్ని చూపిస్తాయని వెల్లడించారు. తెలివైన జంతువులలో చింపాంజీలు ఒకటి. స్వీయ వైద్యం చేసుకునే సామర్థ్యం చింపాంజీలకు ఉన్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. ఉగాండాలోని బుడోంగో సెంట్రల్ ఫారెస్ట్ రిజర్వులో నెలల తరబడి 2 చింపాంజీలను పరిశోధన చేయగా వీటికి స్వీయ వైద్యం చేసుకునే లక్షణాలు ఉన్నట్లు తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనల్లో గాయపడిన చింపాంజీ క్రిస్టెల్లా పారాసిటికా ఫెర్న్ ఆకులను తింటుందని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఉన్న మరో ఆడ చింపాంజీ ముళ్ళు చెట్టు బెరడు అయిన స్కూటియా మిటినా కాండాన్ని తింటుందని వివరించారు. ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో ఈ బెరడులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయని తేలినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు చెప్పారు. మగ చింపాంజీ తన కుడి చెంపనకు తగిలిన గాయాన్ని తగ్గించడానికి మొక్కల రసాన్ని పిండి రాసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఆ గాయం మానిపోయిందని చెప్పారు. అలాగే పెంపుడు జంతువులైన కుక్కలు కేవలం సాధారణ ఆదేశాల కంటే మానవ భాషను ఎక్కువగా అర్థం చేసుకుంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. 18 కుక్కలపై పరిశోధనలు జరిపినప్పుడు వాటికి ఒక వస్తువు పేరును చెప్పినప్పుడు అవి కూడా మనుషుల వలె వాటి మెదడులో వాటి రూపాన్ని ఊహించుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు.